రవి అనే చిన్నబ్బాయి దగ్గర రెండు పెంపుడు జంతువులు ఉండేవి. ఒక గోల్డ్ ఫిష్ గోలు, ఒక చిన్న హ్యామ్స్టర్ బంటి. గోలు నీళ్లలో ఈదుతూ అందరినీ అలరించేది. బంటి మాత్రం తన చిన్న పింజరంలో తిరుగుతూ గింజలు తింటూ ఉండేది. మొదట్లో వీరికి ఒకరికొకరు పరిచయం కూడా లేదు. ఒకరోజు రవి స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు బంటి తన పింజరానికి తలుపు తెరచి బయటికి వచ్చేసింది. అది ఆటలాడుతూ గోలుని ఉన్న గిన్నె దగ్గరికి వెళ్ళింది. పొరపాటున గిన్నె కదిలిపోయి నీళ్లు చిందాయి. గోలు బయట పడిపోబోతోంది. బంటి వెంటనే తన చిన్న చేతులతో గిన్నెను అడ్డగట్టి కూలిపోకుండా కాపాడింది. రవి ఇంటికి వచ్చి చూసేసరికి గోలు సురక్షితంగా నీళ్లలో ఈదుతోంది. బంటి దగ్గర కూర్చుని ఉంది. ఆ రోజునుంచి రవి, గోలు, బంటి ముగ్గురూ మంచి మిత్రులయ్యారు. బంటి గోలుని దగ్గర కూర్చుని ఉండేది. గోలు కూడా బంటిని చూసి ఆనందంగా ఈదేది. నీతి, స్నేహం అనేది రూపం, స్థలం, జీవనశైలి ఏమిటి అనే తేడా చూడదు. మనసుంటే బలమైన బంధం ఏర్పడుతుంది.